రకమైన సినిమా అని చెప్పారు నా కథ కొంచెం చెప్పారు. ఎందుకంటే విశ్వాసానికి డాగ్ అంటే నాకు ఎందుకు కుక్క అనిపించట్లేదు, అలానే అనిపించట్లేదు. కాలభైరవుడు అంటే బాగుంటుంది, లేదా డాగ్ అంటే బాగుంటుంది. టామీ దీని పేరు, హీరో టామీ. సరే ఇవాళ ఫాదర్స్ డే కదా, రాజేంద్ర ప్రసాద్, హరిబాబు గారు ఎప్పటి నుంచో తెలిసినవాడు. ఇది విశ్వాసానికి మారు పేరు అనేది అందరికీ తెలుసు. అదే ఈ సినిమా కథ. ఒక మనిషికి తనకి ఉన్న సంబంధం, ఆ విశ్వాసం మీద కథ తీశారు. దానికి నాకు చాలా అనుభవం ఉంది ఈ డాగ్స్ తోటి. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 5-6 డాగ్స్ ఉంది. దానికి ప్రత్యేకంగా డాక్టర్ కూడా ఉంటుండేవాడు మా క్లాసులో, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. అందులో జర్మన్ షెఫర్డ్, డాబర్ మ్యాన్ ఒకటి ఉండి నా దగ్గర. ఎంత విశ్వాసం అంటే ఆ డాబర్ మ్యాన్ మా మద్రాసులో ఉన్నప్పుడు ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగని పట్టుకోవడానికి కరిచేయవచ్చు లేకపోతే ఇంకో తగ్గవచ్చు కాదు, యజమాని వచ్చే వరకు గుండెల మీద అలా కాళ్ళు వేసి నిలబెట్టింది. అలా కదిలితే కరిసేసేది అనమాట. అక్కడి నుంచి అలా అరిస్తే నేను వచ్చే వరకు ఉండి అప్పుడు కాళ్ళు తీసింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా డాగ్స్తో సంబంధం ఉంటుంది ఏదో రకంగా జీవితంలో. అది ప్రతిబింబించేటట్టు డైరెక్టర్ రాజా తీస్తాడని నా ఉద్దేశం. సినిమా అంతా అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత చూస్తాం. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. మై బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ మా రాజేంద్ర ప్రసాద్, రైటర్, అందరికీ కూడా. ఇది ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక యజమానికి ఒక డాగ్కి మధ్య ఉండే అనుబంధం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు అని నిరూపించిన ఒక సంఘటన. దీన్ని కథ అనడం కంటే నిజంగా జరిగిన సంఘటన. మనం వీధిలో చూస్తుంటాం, పార్కుల్లో చూస్తుంటాం, ఎక్కడైనా చూస్తుంటాం. రకరకాల శిలా విగ్రహాలు మనకు కనబడుతుంటాయి. కానీ ఒక దేశంలో ఆ నాగరికత ఎంత గొప్ప నాగరికత అయినా సరే ఇన్స్పైర్ అయ్యి ఒక కుక్కకి శిలా విగ్రహం కట్టిన ఇన్సిడెంట్ జరిగింది. ఆ శిలా విగ్రహాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి హర్రామ్ జోగయ్య గారు ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేశారు. ఆయన ఎవరి మీద కసితోటి కానీ ఏదైనా వెంజన్స్ తోటి కానీ వీడిని సాధించాలని కానీ ఈ సినిమా స్టార్ట్ చేయలే. ఆయన స్వతహాగా కుక్క మీద ఉండే ప్రేమతోటి స్టార్ట్ చేశారు. అద్భుతమైన క్లైమాక్స్. ఇది తప్పకుండా అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుద్ది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ, ఒక ఇంట్లో అన్నయ్య ఉండకపోవచ్చు, ఒక ఇంట్లో తమ్ముడు ఉండకపోవచ్చు, ఒక ఇంట్లో తాత ఉండకపోవచ్చు. చాలామంది 9 ఇళ్లలో 90 ఇళ్లలో మాత్రం డాగ్ ఉంటుంది. అలాగే మా హీరో కృష్ణరాజు గారి ఇంట్లో కూడా ఉంది. వారి మిస్సెస్ని ఇప్పుడే చూశారు మీరు. ఆ డాగ్ ఎంత అప్రిషియేట్ చేసిందో. అలాంటి ఈ సినిమాకి ఇంకొక అద్భుతమైన ఏంటంటే కుక్కకి మాటలు రాయడం అనేది చాలా కష్టం. ఆ బ్యానర్ మీద ఈ వేళని తీస్తున్నటువంటి ఈ సినిమా ఇది 3వ సినిమా. గతంలోనే చెప్పాను ఒకసారి, నేను తీస్తున్నది ఇది 8వ సినిమా. కృష్ణరాజు గారు నేను కలిపి ఒక సినిమా తీసాం కృష్ణవేణి. మేమిద్దరం పార్ట్నర్స్గా ఒక సినిమా తీసాం కృష్ణవేణి. అందుకని ఆ కృష్ణరాజు గారితో ఈవేళ ఆయన చేతులతోటి స్టిచ్చింగ్ చేయించడం ద్వారా ప్రారంభోత్సవం చేయాలని సంకల్పించి ప్రత్యేకించి ఆయన భార్యామణి ఇద్దరిని కూడా నేను ప్రత్యేకించి పిలవడం జరిగింది. ఇకపోతే అంతా రామకృష్ణ గారు మీకు చెప్పారు. ఇది చాలా సెంటిమెంటల్ సబ్జెక్టు. ఓ రంగా మాట్లాడాలంటే మనుషుని జనాన్ని ఏడిపిస్తుంది.
బయటకు వచ్చేవాళ్ళు ఏడుస్తూ బయటకు వస్తారు. అది దీని యొక్క ఈ కథలో ఉండేటువంటి ఇతివృత్తాంతం. ఒక యజమాని పట్ల ఒక్కొక్క ఉండేటువంటి విశ్వాసం ఎలాంటిది అనేటువంటి చెప్పేదే ఈ కథ. బాబు ఆర్ట్ పిక్చర్స్, బాబు పిక్చర్స్ చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి ఆ కంపెనీ ఈ రోజున టామీ అని ఒక కొత్త రకమైన ఎందుకన్నాను అంటే, మనం ఇంతవరకు అనేక రకాలుగా మానవ సంబంధాలను చూసాం. మనుషులకు మధ్యన రిలేషన్షిప్స్ అలా కాకుండా నేను ఇంతకుముందు రాజేంద్రుడు గజేంద్రుడు అలాంటి కొన్ని ఏనుగుతో పిల్లలతో కొన్ని సినిమాలు చేశాను. కానీ నా జీవితంలో ఈ ప్రపోజల్ వినగానే హరిరామ జోగయ్య గారు అనే నిర్మాత ఎందుకు అంత స్పెషల్ సినిమాలు తీస్తారు వారు. ఇంతకుముందు వారితో నేను మా డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో దేవుళ్ళు సినిమా యాక్ట్ చేశాను. నేను యాక్ట్ చేసిన ఒక పాట కొద్దిగా పోర్షనే అందులో, కానీ అది కూడా జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. మీరు రాముని గుర్తు చేసుకుంటే ఆంజనేయుని గుర్తు చేసుకోవాల్సిందే, ఆంజనేయుని గుర్తు చేసుకుంటే ఈ పాట గుర్తు చేసుకోవాల్సిందే, ఈ పాట గుర్తు చేసుకుంటే తప్పకుండా మా కోడి రామకృష్ణ గారిని, వందే మాతరం శ్రీనివాసుని నన్ను గుర్తు చేసుకోవాల్సిందే. అలా ఆయనకి ఇది పర్టికులర్గా ఎందుకు చెప్పానంటే, ఇవాళ ఉన్న నిర్మాతల్లో ఎంతమంది ఆ టేస్ట్తో సినిమాలు వాళ్ళు ఇష్టపడి సినిమాలు తీస్తున్నారు అని ఆలోచిస్తే కనుక అనవసరం. కానీ నా అదృష్టం బహుశా ఇవాళ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి రాజా వన్నన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కథని తీసుకుని ఒక మనిషికి రిలేషన్షిప్స్ చూసాం ఇంతకుముందు. ఒక మనిషికి కుక్క అని నేను అన్నాం. ఎందుకంటే ఇవాళ నుంచి దాన్ని నేను ఏం పిలుస్తున్నానో చెప్తే మీకు అర్థమవుతుంది. బూగి, వాడి పేరు బూగి. నేను ఇంతవరకు ఫాదర్స్ డే అని మాట్లాడుకున్నాం మనం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను దాన్ని కొడుకుగా స్వీకరిస్తున్నానని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కథ తెలిస్తే మీకు కొంత ఆవేశంలో మా నిర్మాత గారు, కొంత మా కృష్ణరాజు అన్నయ్య వాళ్ళు కొంత ఆవేశంలో కొంత చెప్పారు. కానీ ఈ కథ గురించి మీరు కనుక వింటే, మీకు పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, పిల్లలున్న వాళ్ళందరూ పిల్లలతో పాటు దీన్ని ప్రేమిస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా భగవంతుడు ఇంకా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తే కొంచెం ఆలస్యమైనట్టయితే వాళ్ళు దీన్ని ప్రేమిస్తారు. టోటల్గా అందరూ దీన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే ఇది నన్ను ప్రేమిస్తుంది సినిమాలో. నేను దాన్ని కొడుకు కంటే ఎక్కువగా, మానవ సంబంధాల కంటే ఎక్కువగా మా ఇద్దరి సంబంధం చూస్తారు అందులో. ఇందాక అనుకోకుండా అటాచ్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఏదో ఏ జన్మలో బంధమో మరి తెలియదు. నేను ఇలా అనగానే ముద్దు పెట్టింది. లిప్ టు లిప్ కిస్ టూ మచ్. మా ఆవిడ చూడలేదు కాబట్టి సరిపోయింది. బట్ స్టిల్ ఈ గొడవలో సినిమాలో మీ అందరూ నవ్వినట్టే విపరీతంగా నవ్వుకుంటారు. సినిమా అంతా చూసేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు మా రాజేంద్ర బాబు మాకు దర్శకుడు ప్లస్ రచయిత కాబట్టి డైలాగులు డెఫినెట్గా ప్రత్యేకంగానే రాసి, మేమేమంటే మరీ ప్రత్యేకంగా రాస్తాడు నా కోసం. అంటే ఆ పేరు లింక్ వద్దలేండి. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కథతో ఒక సినిమా చాలా కాలం తర్వాత నేనే యాక్ట్ చేస్తున్నానని నా అనుమానం. ఒక మహానటుడు, గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయనతో సమానమైన క్యారెక్టర్ ఒక డాగ్ తోటి సినిమా తీయటానికి ముందుకొచ్చి ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పినటువంటి హరిరామ జోగయ్య గారికి, చిన్నబాబు గారికి నమస్కారం పెట్టుకుంటున్నాను మీ అందరి ఎదురుకుండా. డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమాని హరిరామ జోగయ్య గారు అనుకున్నట్టుగా పెద్ద హిట్ చేయటానికి నేను అహర్నిశలో కష్టపడి, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు కుక్కని నేను కొడుకుగా స్వీకరిస్తున్నాను ఇవాళ ఫాదర్స్ డే అని. అన్నయ్య ఏమనుకోవద్దు, ఆల్రెడీ 8 days బ్యాకే దాన్ని నేను కొడుకుగా స్వీకరించి
నా ఇంట్లో 4 డేస్ పెట్టుకున్నాను. ఫ్యామిలీ ఇంట్లో లేరు. నేను చికెన్ బాగా వండుతాను. చికెన్ తింటాదని అడిగాడు, తింటాదన్నాడు. ఇమీడియట్గా చికెన్ తెచ్చి పెట్టాను. నన్ను వదలలేదు, అతనితో వెళ్ళింది. కాబట్టి నాకు బాగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ క్షేమంగా లాభంగా రండికి అన్నయ్య ఒక హీరో, 4 హీరోల్లో అది 200 డేస్. మళ్ళీ అన్నయ్యతో ఇది నా సెకండ్ విన్నింగ్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ నోరు లేని జీవం ఒక డాగ్ తోటి అది దానికి నాకు ఉన్న ఇంట్రాక్షన్ బాగా ఉంది కాబట్టి అన్నయ్య సహకారంతో ప్రొడక్షన్ విషయంలో ఏదైనా స్క్రీన్ మీద కనిపించాలి అనే ఒక తత్వం ఉన్నటువంటి హరిరామ్ జోగయ్య గారు నాకు దొరకటం, ఇవన్నీ కలిపి డెఫినెట్గా ఈ సినిమాని హిట్ చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ, రాజేంద్ర కుమార్ గారు నా క్షేమంగా లాభంగా నుంచి ఇద్దరం కలిసే జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాకి ఆయన చాలా కష్టపడి మంచి డైలాగ్స్ రాశారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే సీన్ 10-15 సార్లు రాస్తారండి. ఆయనకి నచ్చకపోతే ఆయన ఓకే అయిన తర్వాత మనకి ఇస్తాడు సీను. ఆ విధంగా దీంట్లో ఒక ఇంపార్టెంట్ సీన్లో ఒక 15 సీన్లు చాలా ఎక్స్ట్రాడనరీగా రాశారు. అలాగే చక్రి మ్యూజిక్ అండి. దీనికి చక్రి అంటే మీకు తెలియదు ఏం లేదు, బట్ దీంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగు. మ్యూజిక్ అంటే హరిరామ్ జోగయ్య గారికి చాలా ఇష్టం. దేవుళ్ళు కూడా ఆయనే దగ్గర కూర్చుని, కోడి రామకృష్ణ గారు ఆయనే కూర్చుని బ్రహ్మాండమైన మ్యూజిక్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంతకుముందు మీరు ఇచ్చిన సహకారమే ఈ సినిమాకు కూడా ఇచ్చి నా యొక్క ఫీచర్ని నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిరామ్ జోగయ్య గారు అలాగే రాజా గారు కూడా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీస్తారు, చరిత్ర సృష్టిస్తారని అనుకుంటున్నాం. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ఆయన హీరో అవ్వడం కూడా అందరికీ చాలా అద్భుతమైన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన అయితేనే వాటితో అంత అద్భుతంగా చేయగలరు. ఇంకా డాగ్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో 3 డాగ్స్ ఉండేవి. కరెక్ట్గా ఈ కింద ఉంటే నేను మేడ మీద మా పూజా మందిరంలోకి రాగానే వాటికి ఎలా తెలుస్తుంది కింద నుంచి అరిసేవాయి.